విపరీతమైన దైవభక్తి, ధర్మనిరతి. అంటే వేశ్యకి ధర్మనిరతి ఏమిటండి అంటే అదే విచిత్రం. ఆమె ఒక నియమం పెట్టుకుంది. ఏమిటంటే నాకు ఎలాగో వివాహం సంసారము లేవు, నా కోసం వచ్చిన విటుణ్ణి ఆ రోజుకి నా భర్త అని త్రికరణ శుద్ధిగా భార్య సేవించినట్టు సేవించుకుంటాను అని నియమం పెట్టుకుంటాను. అలాగే చేసేది. ఆమె దగ్గర ఒక కోడి ఉండేవి, పెంపులు అన్నమాట. వాటిని రోజు రుద్రాక్షల్లో అలంకరించి అక్కడ ఒక నాట్య మండపంలో వాటితో పాటు ఊరంతా పెరిగిపోతుంది. ఆ వేశ్యని చూసి ఆ శివలింగం పైన మనస్సు పడింది. శివలింగం నాకు ఇస్తారేమో కనుక్కో, అందుకు బదులుగా 3 రాత్రులు అతనికి సుఖాన్ని ఇస్తానని చెప్పు అని చెలికత్తెని పంపించింది. అతను నవ్వుకొని సరే అని ఒప్పుకున్నాడు. ఆ చెలికత్తె అతన్ని ఈ వేశ్య ఇంటికి తీసుకురాగానే వేశ్య ప్రమాణం చేసి 3 రాత్రులు మీ భార్యలాగా మిమ్మల్ని సేవించుకుంటాను అంది. ఆయన శివలింగాన్ని ఆమెకిచ్చి సరే అయితే ఇది భద్రపరచు, ఈ శివలింగానికి ఏదైనా జరిగితే మా భోజనం పెట్టి చక్కగా నమస్కారం చేసి పడకగదిలోకి చేరగానే విచిత్రంగా ఏమైంది, నాట్యశాలలో మంటలు అంటుకున్నాయి. మొత్తం నాట్యశాలంతా తగలబడిపోయింది. అంతా భక్తపుడు అయ్యో నా శివలింగం తగలబడిపోయింది అని మంటల్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కూడా వెంటనే అయ్యో నా భర్త చనిపోయాడే అని సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలైతే అప్పుడు మిగతా వేశ్యలు మారించారు. నీకేమన్నా పిచ్చ, అతను ఒక విటుడు వస్తాడు పోతాడు, నీకేమన్నా భర్త సహగమనం చేయడం ఏమిటి అని అంటే లేదు 3 రాత్రులు మారించారు. నీకేమన్నా పిచ్చ, అతను ఒక విటుడు వస్తాడు పోతాడు, నీకేమన్నా భర్త సహగమనం చేయడం ఏమిటి అని అంటే లేదు 3 రాత్రులు అతను భారీగా సేవిస్తానని చెప్పాను కదా అని చెప్పి ఆమె కూడా దూకేస్తే అప్పుడు వృషభ వాహనం మీద కూర్చున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ వ్యాపారాన్ని నేనే, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావో లేదో నీ ధర్మనిరతిని పరీక్షించడానికి వచ్చాను, నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆమె స్వామి నిన్ను చూసిన కన్నులతో ఇంకెవరిని చూడలేను, నీ దగ్గరికి చేర్చుకో అంటే చేర్చి